ఫామ్ హౌస్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిది అయినప్పుడు కథ గట్టెట్టు పోద్ది, ఈయనకే పోతాయి నోటీసులు. మరి ఈయన పోలీసులు సీజ్ చేసిన పంజంకోళ్ళు ఒరేకో. ఇప్పుడు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఫామ్ హౌస్ కంటే కేసీరామయ్య ఫామ్ హౌసే మంచిగా ఉంటుందిగా, ఏ సప్పులు లేకుండా. తమాషగా వరి పొలం తోట ముద్దుగా చేసుకుంటా రామసకదరంగా పెద్ద మనిషి. ఇప్పుడు ఎందుకని ఆయనకు అన్ని అంత తెలిసి వచ్చింది. కేసీరామయ్య ఫామ్ హౌస్ అనే ఉంటట్టుంది దేశ. ఇగో కోడి పందాలకు ఇగో గీ రకంగా 2 ఏళ్ళ సంది కోయిలాగా, పోచారం శ్రీనివాసరెడ్డి కోయిలాగా గీ రకంగా. ఇక మరి అలా ఇంకేంటియో దొరికినాయి అట. లగ్జరీ కార్లు, నగదు పైకము. ఇగో ఈ రకంగా కోయిలాగలు లోపడంగా చీకటి వ్యవహారం చేస్తున్నాయి. ఈయనవలు ఈయన ఇటు పాయ ఈ పిల్లగాడు. పోలీసులతో వల్లభనేని వంశీ అరెస్ట్. ఇగో దేన్నైనా కాలమే నిర్ణయిస్తుంది. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే అప్పుడు వంశీ ఈ కోల్యాగా టీడీపీ ఆఫీసుల మీద కందిరీగల యొక్క జ్వరపడ్డది. అంటే ఇక ఇది జ్వరపడ్డట్టే. ఈయన అనుచరులు, ఈయన అభిమానులు టీడీపీ గన్నవరం కందిరీగల యొక్క జ్వరపడి ఆగం జగన్నాథం చేసిరట టీడీపీ ఆఫీసుని, కాలబెట్టిరట కూడా. ఇక అప్పుడు జగన్ అయ్యేది ప్రచార ఉరుకులో పెడుతుంది. ఎందుకంటే ఇక్కడ చిన్నయ్య కేసులావయ్య, అలా చిన్నయ్య జగన్ చిన్నయ్య కాకియ. ఆయన వీడికి వస్తే ఈయన మంచిగా నాటుకోడి, బగార బువ్వ, చింత చిగురు ఒట్టి. దేనికైనా సమయం వస్తుంది, దేన్నైనా కాలమే నిర్ణయిస్తుంది. ఇక ఇప్పుడు కాలం నిర్ణయించింది. ఇప్పుడు ఈ కోయిలాగా సాటుమాటు వ్యవహారంతో ఏం చేస్తుంది, పోలీసు వాళ్ళు పసిబట్టి ఇక నువ్వు రావాలా కదా వంశీ. నీ మీద అట్టట ఇప్పుడు వైసీపీ వాళ్ళు అంట అట్టట దౌర్జన్యంగా మా వంశీని అరెస్ట్ చేసిర్రు అంటే మరి కాలబెడతాం ఆయన. మా వంశీని అరెస్ట్ చేసిర్రు అంటే మరి కాలబెడతాం ఆయన, ఆఫీసులు కాలబెడతాం ఆయన, మేమైనా బలిచి ఇది చేస్తున్నామా అనేది ఇప్పుడు టీడీపీ వాళ్ళు అంటారు. ఇవాళ ఈ కథ అంటే తప్పు చేసినోడు ఎప్పటికీ తప్పించుకోడు. ఏదో ఒక రోజు వాని పాపం పంట పంతది, వాని ఇజ్జతి విలువ మొత్తం గంగలో కలిసిపోతుంది. అందుకని నేను జర మనుషులు లెక్క బతుకుర్రా నాయన. ఇప్పుడు వంశీ పని ఏమైంది? గదేమైతే కేసే కదా చూద్దాం బెయిల్ మీద ఏదో. అయితే ఎప్పుడైతే నీకు మచ్చ వస్తుందో షెడ్డ వ్యవహారం. ఇప్పుడు ఒక అవినీతిని నువ్వు ఎదిరించి కేసులో వాళ్ళు నిన్ను చిత్రహింసలు పెడతారా, నానా హింసలు పెడతారా, అది లోకం సమాజం చూస్తుంది. కానీ నువ్వు బలిచిపోయి నువ్వు ఆఫీసులో